హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్ అనమాట. కలెక్టివ్ లవ్ రీడింగ్. ఇది ఎవరైనా చూడొచ్చు. టైమ్లెస్ లవ్ రీడింగ్. పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో రిలేషన్షిప్కి సంబంధించి కానీ, మ్యారేజ్కి సంబంధించి కానీ. సో కొంతమందికి ఏంటంటే రిలేషన్షిప్లో స్ట్రగుల్స్ ఉంటాయి, మ్యారేజ్ లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి, జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఒక ఫినాన్స్, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. కొంతమందికి జాబ్ అనేది రాదు. పర్టికులర్గా చాలామంది జాబ్ ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఉద్యోగం అనేది ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం అనేది రాదు. మరి ఉద్యోగం త్వరగా రావాలంటే ఏం చేయాలి? వ్యాపారంలో అభివృద్ధి రావాలంటే ఏం చేయాలి? అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, వివాహం తొందరగా అవ్వాలి, అనుకున్న టైం కావాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి పరిహారాలు పాటించాలి అనేది మీకు కావాలి. ఒక మంచి పరిహారాలు కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే. సో ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. ఓకేనా? ఇంకా రీయూనియన్, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంట్యూషన్తో నేను ఇచ్చే రెమెడీ చేయండి. రీయూనియన్ రెమెడీ ఏదైతే నేను ఇస్తున్నానో ఆ రెమెడీ మీరు చేయండి. ఖచ్చితంగా 100% వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఇంటెన్షన్తోనే చేయాలి. ఎప్పుడు కూడా నెగిటివిటీలో చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. లో ఎనర్జీలో ఎప్పుడు ఉండదు, హై ఎనర్జీలో మాత్రమే ఉండాలి. ఓకేనా? సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మీ సోల్మేట్ కానీ, మీ లవ్డ్ వన్ ఫీలింగ్స్ మరి మీ గురించి ఎలా ఉన్నాయని చూద్దాం. ఓకేనా? సోల్మేట్ ఆర్ లవ్డ్ వన్ ఫీలింగ్స్ ఫర్ యూ. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? సో మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకోండి. నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. జస్టిస్, టెన్ ఆఫ్ స్వర్డ్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. Oh my god, depression. 10 of wands, 9 of wands. Okay. Sleepless nights. Communicate. Okay. సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం ఒకసారి క్లారిఫై చేద్దాం. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే చూడండి, మీ పార్ట్నర్ అయితే బీభత్సంగా ఆయన కర్మ అనుభవిస్తున్నారు. ఇక్కడ యాంగ్జైటీ చాలా అయిపోయింది. సారీ అండి. సో అంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కర్మ ఎలా ఉందంటే, నిజంగా వాళ్ళు మీకు పైకి షో ఆఫ్ చేసినా కానీ, అంటే వాళ్ళు పైకి షో ఆఫ్ చేయట్లేదు అనమాట. కర్మ అనుభవిస్తున్నారు. తను బీభత్సమైన కర్మ అనేది అనుభవిస్తున్నారు. తను ఇక్కడ కనబడుతుంది అదే ఎనర్జీ. యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. చాలా ఫియర్ ఉంది, డిప్రెషన్ ఉంది. వాళ్ళు మీకు పైకి ఏమి షో ఆఫ్ చేసినా కానీ కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. మీకు చేసిన అన్యాయానికి డివైన్ వాళ్ళకి కింద ఏంటంటే ఇంకా మంట పెట్టారనమాట. వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు. మీ పార్ట్నర్కి మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. మీకు చేసిన అన్యాయానికి డివైన్ వాళ్ళకి కింద మంట పెట్టారు. అయినా సరే మిమ్మల్ని గివప్ చేయరు. మీ స్థానాన్ని నా మనసులో వేరే వాళ్ళకి ఇవ్వలేరట. సో మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక సోల్మేట్ కనెక్షన్ అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. సో మీతో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. వీళ్ళు మీతో ప్యాచప్ చేసుకోవాలి. ఈ రిలేషన్ ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. చాలా డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు. అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గుర్తు చేసుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య మెమొరీస్ గుర్తు చేసుకుంటున్నారు. బీభత్సమైన మెమొరీస్, అంటే బీభత్సమైన యాంగ్జైటీ ఉంది మీ పార్ట్నర్లో. చూడండి, డిప్రెషన్, ఎంత డిప్రెషన్ ఉందంటే
తలకిందుగా తపస్సు చేస్తున్నారు. చెప్పే కదా, మీ ఇద్దరి మధ్య మెమొరీస్ గుర్తు చేసుకుంటున్నారు. మీ వాల్యూ తెలిసి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు డివైన్ మీ వాల్యూ తెలిసి వచ్చేలా చేస్తుంది తనకు. అండ్ ఇక్కడ ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు. అవసరమైతే వీళ్ళు మిమ్మల్ని బెక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. నా లైఫ్ మొత్తం షార్టెడ్ అయిపోయింది, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటున్నారు మీ పార్ట్నర్. వెరీ గుడ్. వీళ్ళు చాలా రియలైజేషన్ వచ్చిందండి మీ పార్ట్నర్ ఎవరు కానీ. సో ఇక్కడ వచ్చేసి నెంబర్ 12 ఉంది ఇక్కడ. సో 12 వచ్చేసి మరి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన డేట్ కావచ్చు, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. ది హ్యాంగింగ్ మ్యాన్ మేజర్ ఆర్కానా ఇది. సో ఇట్ మే బీ కాట్. సో ఇక్కడ ఏంటంటే, సో నా లైఫ్ మొత్తం షార్టెడ్ అయిపోయింది అంటున్నారు మీ పార్ట్నర్. చాలా అంటే లైఫ్ మెస్సీ అయిపోయింది, చిందర అయిపోయింది. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. ఇటు నువ్వు చూస్తే నువ్వు వదిలి వెళ్ళిపోతున్నావు. సో ఇక్కడ పరిస్థితి చూస్తే అతలాకుతలం అయిపోయింది. నేను ఎటు వెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అందరూ నన్ను ఆడుకుంటున్నారు. ఫైనాన్షియల్గా కూడా నాకు ఎదుగుదల లేదు అని మీ పార్ట్నర్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. చూడండి, మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, సారీ చెప్పుదామా అనే ఆలోచనలు ఉన్నారు. నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ వేరే. ఎప్పుడు అంటే మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే, నైట్ టైంలో అయినా సరే, అవసరమైతే ఎర్లీ అవర్స్లో కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ నార్మల్ కమ్యూనికేషన్ అనేది మీ పార్ట్నర్కి మీకు మధ్య జరిగేది. కానీ అప్పుడు మీ పార్ట్నర్ మీకు వాల్యూ ఇవ్వలేదనేది ఇక్కడ కనబడుతుంది. అంటే నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏది ఇప్పుడు అప్పట్లాగా లేదు. అప్పుడున్న కమ్యూనికేషన్ ఇప్పుడు లేదు, అన్నీ మారిపోయాయి. అంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్కి ఇంత అన్యాయం చేసి, ఇంత ఏడిపించి, ఎమోషనల్స్తో ఆడుకుంటే తను ఏం సంతోషంగా ఉంటారండి. ఇక్కడ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, అవునా, సో తాత్కాలికమే అదంతా కూడా. సో మీలాగా ప్రేమించే వ్యక్తి అయితే తనకు లేరండి, తనకు దొరకలేదు ఇప్పటివరకు. సారీ, అంటే మీలాంటి ఒక మంచి పర్సన్ని ఏడిపించి, మీలాంటి ఒక మంచి పర్సన్ని ఎమోషనల్గా ఆడుకొని, ఇట్లాంటి మీలాంటి ఒక మంచి ఒక ట్రస్ట్ వర్తి పర్సన్కి, ఒక వాల్యుబుల్ పర్సన్కి, ఒక రిలయబుల్ పర్సన్కి అంత ఏడిపించి, ఇంత ఎమోషన్స్తో ఆడుకుంటే తను ఏం సంతోషంగా ఉంటారు. మీలాగా ప్రేమించే వ్యక్తి అసలు ఎవరు దొరకరు అని ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా. సో ఇక ఏంటంటే వీళ్ళు చూడండి, చాలా బర్డెన్ ఉంది వీళ్ళకు. మీ తర్వాత కూడా, అంటే మీతో బ్రేకప్ తర్వాత కూడా వేరే వాళ్ళతో వీళ్ళు ఫ్లట్టింగ్ చేశారు. కానీ మీతో ఉన్న బాండింగ్కి ఎవరు తాను కనెక్ట్ అవ్వలేదు. అంటే మీలాంటి మంచి పర్సన్ని, మీలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీస్ని, సో మీలాంటి ఒక నమ్మకమైన వ్యక్తిని నమ్మకమైన వ్యక్తి వాళ్ళ లైఫ్లో ఎవరు కనెక్ట్ అవ్వలేదు. మీరు అంత కనెక్ట్, అంటే మీరు కనెక్ట్ అయినంతగా ఎవరు వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. మీలాగా ప్రేమించే వ్యక్తి మాత్రం తన జీవితంలో భూతద్దం వేసుకొని వెతికినా కూడా తనకు దొరకరని అర్థమైపోయింది. సో భయపడిపోయారు తను. మీరు ఇంకా చేయి దాడిపోయారని తనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మీరు తనకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయట్లేదు ఇంతకు ముందులాగా. అసలు తనకు మీరంటూ ఒకరు ఉన్నారు అనేది తనకు గుర్తు కూడా లేదు అనేలాగా తనకు ఫీలింగ్ కలిగిస్తున్నారు మీరు. అంటే మీరు మనసులో ఎంత బాధపడుతున్నారో, ఎంత అవన్నీ గుర్తు చేసుకుంటున్నారో అవన్నీ మీకు మాత్రం తెలుసు, కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అలా ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్, వాళ్ళకు మాత్రమే చెప్తున్నా, అందరికీ కాదు. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఎవరైతే ఇక్కడ కొంతమంది ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారో, నా లైఫ్ నా మీద చాలా ఫోకస్ ఉంది, ఎవరైతే ఇంకా తనకు చూపెడుతున్నారో అలాంటి వాళ్ళ గురించి చూపెడుతున్నారు. అంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండి. మీరు చాలా ఎమోషనల్ పర్సన్, నర్సరింగ్, కేరింగ్ ఒక ఎమోషనల్ పర్సన్ అనమాట. మీకు మీరు సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళకు న్యాయం చేసే పర్సన్ అనమాట. అంటే మీకు మీరు సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళకు కడుపు నింపే పర్సన్. అలాంటి అమ్మతనం ఉన్న పర్సన్ మీరు, ఒక లాయల్ పర్సన్ మీరు. ఇలాంటి పర్సన్ని నేను కోల్పోయాను అని ఇప్పుడు నెత్తికోకుంటున్నారు. ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వద్దు, మీరు మూవ్ ఆన్ అవుతే నేను తట్టుకోలేను. సో తల గోడకేసి కొట్టుకుంటున్నారు. అది కూడా తను షో ఆఫ్ చేయట్లేదు, ఎందుకంటే ఈగో ఎక్కువ కదా. ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవుతున్నా కూడా ఇంకా షో ఆఫ్ చేయట్లేదు. తన ఇన్నర్ నుంచి మీకు కన్ఫెస్ చేయాలి,
తన లోపల నుంచి మీకు కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు. తన మనసులో అనుకునే మాటలు ఇవి. మీరు మూవ్ ఆన్ అవ్వద్దు ప్లీజ్. సో నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి కూడా వీళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా. చూడండి ఇక్కడ మేబీ తన లైఫ్లో ఉన్న ఇక్కడ అంటే ఇక్కడ ఎలా ఉందంటే తను మీకు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ కంట్రోల్ తప్పారనమాట. ఒక అదుపు తప్పిపోయారు. అసలు ఈ రిలేషన్ నాకు అవసరమా, ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలా వద్దా అనేటటువంటి ఒక సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయారు ఇక్కడ డెఫినెట్గా. అంటే మేబీ తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ చాలా స్పై చేస్తున్నారు అనేది కనబడుతుంది. అంటే మీ పర్సన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ థర్డ్ పర్సన్ అయితే. సో అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది. ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. నెంబర్ 7 కనిపిస్తుంది. సో లెటర్స్ పరంగా కూడా చెప్తానండి. లెటర్స్ పరంగా చూసుకుంటే ఐ లెటర్, టీ లెటర్, ఎస్ లెటర్, మళ్ళీ టీ లెటర్, వి లెటర్ అండ్ బి లెటర్ ఎక్కువ కనిపిస్తుంది. టీ లెటర్ ఎక్కువ ప్రామినెంట్గా ఉందండి. నెంబర్ 7 మిథున, తుల, కుంభరాశి వాళ్ళకి వర్తిస్తుంది. మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా చెరిస్మాటిక్ అండ్ ప్రాక్టికల్ పర్సన్. మీ పార్ట్నర్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు బాగా స్పై చేస్తున్నారు. మీ పర్సన్ ఫోన్ చెక్ చేస్తున్నారు. అందువల్ల మీ పర్సన్ మీరు ఇరుక్కోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కనబడుతుంది ఇక్కడ. అంటే దానికి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీతో చెప్పలేని సిచ్యువేషన్ అనమాట అది. తను రిగ్రెట్ అవుతున్నారు. మీ విషయంలో ఆల్ ఆఫ్ సడన్ మీరు అనుభవించిన దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కానీ మీరు అపార్థం చేసుకొని మీ లైఫ్ మీరు చూసుకొని మూవ్ ఆన్ అయిపోతున్నారు. సో మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. తన బతికేంది ఇట్లా అయిపోయింది, తన బతికేంది దిక్కుమాలిన బతికైపోయింది. మీరేమో ఎవరైనా మీతో షేర్ చేసుకుంటేనే కదా తెలిసేది. అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. నేనేదో పెద్ద పైనుంచి దిగి వచ్చినట్టు నా మనసులో ఏముందో నువ్వే పరకాయ ప్రవేశం చేసి తెలుసుకోవాలని ఆలోచిస్తే అలా ఎక్స్పెక్ట్ చేస్తే దట్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే తన 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 మనసులో ఏముందో నువ్వే పరకాయ ప్రవేశం చేసి తెలుసుకోవాలని అంటే అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. మనం ఏం పైనుంచి ఊడిపడలేదు కదా అనా. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్ అది. సో ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ తన లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ పాస్ట్లో కూడా బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ వల్ల కూడా మీ పార్ట్నర్ మైండ్ డైవర్ట్ అయిపోయింది మీ విషయంలో. సో ఎలా బిహేవ్ చేశారనేది ఇలా బిహేవ్ చేశారనేది ఒక సినారియో అయితే, ఇంకొక సినారియోలో మీ బదులు థర్డ్ పర్సన్ తన మీద రివెంజ్ తీసుకున్నారు అని ఇంకొక మాటలో చెప్పొచ్చు. థర్డ్ పర్సన్ చాలా షార్ప్, చాలా చెరిస్మాటిక్. వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ అయి ఉండొచ్చు, కొంతమంది జాబ్ హోల్డర్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో నెంబర్ 3 కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ అయితే చాలా చాలా షార్ప్ అండ్ చెరిస్మాటిక్ జాబ్ హోల్డర్ అండి. ఇక్కడ థర్డ్ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయ్ కూడా అయి ఉండొచ్చు డెఫినెట్గా. సో వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ లైఫ్ని అతలాకుతలం చేశారనేది అయితే కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. చూడండి థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ను ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. సో దానివల్ల మీ పార్ట్నర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. నడవలేని సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్ అయితే. సో ఆడుకోనివ్వండి, ఎందుకంటే మీరేలాగో ఆడుకోలేదు. ఆడుకోనివ్వండి, మీ బదులు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ అంత బొక్కబోర్లా పడుతూ కూడా ప్లీజ్ డోంట్ గివ్ అప్ మీ, నువ్వు వదిలి వెళ్ళొద్దు, మీ దారి మీరు చూసుకోవద్దు. నేను చాలా సారీ చెప్పాలనుకుంటున్నాను. ఈ పర్సన్ పాస్ట్లో మీతో రిలేషన్లో ఉన్నప్పుడు లస్ట్ఫుల్ ఎనర్జీస్, ఒక సెక్సువల్ ఎనర్జీస్, ప్యాషనేట్ ఎనర్జీస్తోనే ఉన్నారు తప్ప నో ఎమోషన్ అండి. సో ఎక్కువగా మీ పార్ట్నర్కి పాస్ట్లో మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఒక సెక్సువల్ ఎనర్జీస్, ఒక రొమాంటిక్ ఎనర్జీస్, ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీస్ మాత్రమే ఉన్నాయి. కానీ మీ మీద ఒక లవ్, కేరింగ్ అనేది వాళ్ళకు చూపించలేదండి. పాస్ట్లో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకున్నారు కానీ వాస్తవానికి అది కాదు. ఓకేనా. సో నెంబర్ 10 కనిపిస్తుంది ఇక్కడ. సో లెటర్స్ పరంగా చూస్తే జీ లెటర్ ఉంది, ఎస్ లెటర్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ వర్డ్ యూజ్ చేయాలని నాకు ఉపయోగం ఉండదు. సో ఇక్కడ మీ పర్సన్ మీకు చేసింది అదే. మీ పర్సన్ అలాంటి వ్యక్తి కాదు.
తనకి మీ వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎప్పుడైతే మీరు మీ పర్సనల్ లైఫ్ నుంచి ప్రక్కకు వచ్చేసారో అప్పటి నుంచి మీ వాల్యూ తెలిసి వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారో, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారో, మిమ్మల్ని దూరం పెట్టడము, మీకంటూ ఒక రెస్పెక్ట్ లేకుండా వాల్యూ లేకుండా మాట్లాడము, ఇట్లాంటి ఎప్పుడైతే జరుగుతుందో, మీ ఇంట్యూషన్ ఎప్పుడైతే చెప్తూ వచ్చిందో రాను రాను ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. సో ఈరోజు కూడా కొంతమంది విషయంలో ఈ పర్సన్ ఏంటి అనేది ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేదు, ఒక సారీ చెప్పలేదు, ఒక క్లారిటీ లేదు. ఇంకా వచ్చేసి అంటే ఒక క్లారిటీ లేదన్నమాట. ఈ ఎండింగ్స్కి ఒక క్లారిటీ లేదు. ఇంత చేసి వెళ్ళి కనీసం ఒక సారీ కూడా చెప్పలేదు, కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. మీ ఈగో హర్ట్ చేశారు, సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయిపోయింది. సో తను కన్ఫెస్ చేయాలనుకున్న మాటలు ఇవే. తను సారీ చెప్పాలనుకుంటున్నారు. సో తను కన్ఫెస్ చేయాలనుకున్న ఈ విషయంలో సారీ చెప్పాలనుకుంటున్నారు. సో మీ వాల్యూ అంటే మీరు నా లైఫ్లో ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయాను మీ వాల్యూ. సారీ చెప్తున్నారు. తను ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి, చాలా హర్ట్ అవుతున్నారు. ఇక్కడ ఇవే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. చాలా లాస్ ఫీల్ అవుతున్నారు. తన డీపెస్ట్ అండ్ ఇన్నర్ ఫీలింగ్స్ ఇవే. చాలా హర్ట్ అవుతున్నారు ఇప్పుడు పేషెన్స్తో ఉన్నారు, పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు, ఎమోషనల్గా హర్ట్ అవుతున్నారు. ఓకేనా. సో తనలో చాలా చేంజెస్ వస్తున్నాయండి. ఇద్దరు మారారు, ఇద్దరిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయని అయితే డెఫినెట్గా కనబడుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అయితే కనబడుతుందండి డెఫినెట్గా. చూడండి, మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఇద్దరి మధ్య గాసిప్స్ కావచ్చు. ఇంకోటి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో తను తప్పు చేసి ఉండవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ ఇద్దరి మధ్య ఎండింగ్ అనేది సరిగా అవ్వలేదు. ఎండ్ అయిందో లేదో కూడా తెలియదు అన్నట్టు, ఒక క్లారిటీ లేదు. ఇద్దరి మధ్య మీ మీద తనకి, తన మీద మీకు చాలా ఇల్యూషన్స్ ఉన్నాయి, చాలా భ్రమలు ఉన్నాయి, చాలా అపార్థాలు ఉన్నాయి, క్లారిటీ లేదు. తను మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అనేది డెఫినెట్గా కనబడుతుంది. సో నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు, ఇలా ఎండ్ అయిపోవడము కరెక్ట్ కాదు. సో నేను నీ వైపుకు వచ్చేస్తాను, క్లారిటీ అంతా ఇస్తాను. ఓకేనా. సో ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతాను. మన ఇద్దరి మధ్య ఇలా ఎండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు, దయచేసి హోప్ కోల్పోవద్దు అని మీ పార్ట్నరు ఇప్పుడు చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. సో ఇక్కడ ఏంటంటే ఇంకా చూడండి, జస్టిస్ చేయాలి మీకు ఎలాగైనా. ఇది ఒక ట్రూత్ఫుల్ రిలేషన్ కావాలి, ఒక క్లారిటీ ఇస్తాను మీకు, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తాను, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తాను. చూడండి, ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు. నేను నీ వైపు రావాలని ప్లానింగ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ పార్ట్నరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ వైపుకు రావాలని ఐడియాస్ వేస్తున్నారు వీళ్ళు. ఇంకా వచ్చేసి ఎమోషనల్గా అయితే చాలా ఫీల్ అవుతున్నారండి. సో మొత్తానికి మీకు న్యాయం చేయాలి ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్కు సంబంధించి అని చెప్పేసి చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. చాలా చాలా బాధపడుతున్నారు వీళ్ళు. అది. సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం. ఓకేనా. మీ పార్ట్నర్, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో మనం చూద్దాం. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. ఇది ఒక్కటి చాలు. సో మీ గురించి ఆలోచించకుండా మీ పార్ట్నర్ ఉండలేరు. ఐ ఆమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. వెరీ గుడ్. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్. వెరీ నైస్. ఐ ఆమ్ నాట్ అవైలబుల్. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. బేషరతుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. ఇట్ వాజ్ మై ఫాల్ట్. తప్పంతా నాదే, బట్ ఐ బ్లేమ్డ్ యూ. సో పాస్ట్లో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్కి వాళ్ళు ఇప్పుడు తనని తానే తిట్టుకుంటున్నారు, తనని తానే బ్లేమ్ చేసుకున్నారు. తప్పంతా నాదే అని చెప్తున్నారు ఇక్కడ. ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్. ప్రతి చోట మిమ్మల్నే చూస్తున్నారు వీళ్ళు. సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.